జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఐజా మండలం గుడిదొడ్డి గ్రామంలో రైతు పరశురాముడు భూమిని ఇతరులు కబ్జా చేశారని కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో గత నెల 1వ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా పరిష్కారం కాకపోగా పట్టించుకునే వాళ్ళు లేక ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపాన్ని చెందినటువంటి రైతు కలెక్టరేట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక ఈ ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు. దీంతో రైతు కీలక నిర్ణయం తీసుకున్నాడు. గద్వాల నుంచి పాదయాత్రగా బయలుదేరాడు. చేతిలో ఫ్లెక్సీలు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వద్ద న్యాయం జరుగుతుందంటూ పాదయాత్ర చేస్తున్నాడు. మా భూమి కొంతమంది పాలకులు కబ్జా చేసినారు. వాళ్ళకి ఎంఆర్ఓకి ఏడీసార్కి అందరికీ మా కలెక్టర్ ఆఫీస్లో మా అన్న పుట్లమ్మ దాదాపున ఏ నాయకుడు మాకు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు పట్టించుకోలేదు సార్. మా భూమి ఎంఆర్ఓ మేడం 5 ఎకరాల భూమి ప్రొసీడింగ్ ఇస్తానే మమ్మల్ని పిలుచుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టుకొని ఏడీసారు ఎంఆర్ఓ మేడం ఐఆర్ సార్ మమ్మల్ని పిలిపించి సంతకాలు చేపించుకొని 1 ఎకరాకి పొజిషన్ ఇచ్చారు సార్. మాకు చదువు రానందుకు సంతకాలు రానందుకు మాకు చదివించుకొని వస్తామంటే బయటకు పంపించి బయట పోయి చదివించుకొని వచ్చినాక మళ్ళీ మేము రిటర్న్ పోయి ఎంఆర్ఓ గారిని అడిగితే ఏం మేడం మాకు 1 ఎకరాన్ని పొజిషన్ ఇచ్చినారని అడిగితే మేము మీద కేసు పెడతా అది పెడతా అని అంటున్నారు సార్. అయితే ఎంఆర్ఓ మేడం జ్యోతి మేడం ఐఆర్ సార్ ఏడీ సార్ మమ్మల్ని బెదిరించి సంతకాలు చేయించినారు అని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయేంత వరకు షేర్ చేయండి సార్. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాను.